కర్ణాటకలోని బాగల్కోట్లో అమానవీయ ఘటన జరిగింది. వికలాంగ విద్యార్థి కళ్లల్లో కారం కొట్టి ప్లాస్టిక్ పైపుతో ఓ రాక్షసపు ఉపాధ్యాయుడు చావబాదాడు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేసిన దివ్యజ్యోతి స్కూల్ ఫర్ ఏబుల్డ్ చిల్డ్రన్ ఆశ్రమ పాఠశాలలో 16 ఏళ్ల వికలాంగుడిని ఉపాధ్యాయులు తీవ్రంగా దండించారు. అక్షర్ ఇందుల్కర్ అనే ఉపాధ్యాయుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. విద్యార్థి నేలపై కుప్పకూలి ఏడుస్తున్నా వదిలిపెట్టకుండా కనికరం లేకుండా చిత్రహింసలు పెట్టాడు. పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆపకుండా నవ్వుతూ కనిపించడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ ఘటనను అదే పాఠశాలలో పనిచేసిన ఓ వ్యక్తి లీక్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్స్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అక్షయ్తో పాటు పాఠశాల నిర్వాహకులు అయిన అతడి భార్యను కూడా అరెస్ట్ చేశారు. కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనని, కేసీఆర్ అసెంబ్లీకి కూడా రావాలని కోరుకుంటున్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మేం 70% గెలిచామని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడుందని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావు తప్పిదాలతోనే నదీ జలాల సమస్యలు ఏర్పడ్డాయని, వృధా ప్రాజెక్టుల కోసం అనవసరపు ఖర్చులు చేశారని ఆరోపించారు. అప్పులపై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.